ఎట్లున్నా చూడండి. 1.5 కోట్లకు భర్తను అమ్మేసిన భార్య 1,50,00,000 రూపాయలకు తన భర్తనే అమ్మేసిందంట భార్య. ఎట్లున్నా చూడండి. అదనంగా ఒక డూప్లెక్స్ హౌస్, 27 లక్షల నగదు సైతం షరతులకు ఒప్పుకున్న ప్రియురాలు ఫ్యామిలీ కోర్టు సమక్షంలోనే డీల్ అంట. అదనంగా ఒక డూప్లెక్స్ ఇల్లు, 27 లక్షల నగదు, వీటన్నిటిని ఇచ్చినట్లయితే తన భార్యనే భర్త ప్రియురాలకు అమ్మేసిందంట. అది ఒక ఫ్యామిలీ కోర్టు సమక్షంలోనే జరిగిందంట. ఎట్లున్నది చూడండి నా పేజ్. అది రోజు రోజుకి ఎట్లా తయారైపోతున్నారేమ్రా బాబు. ఎక్కడ ఇది మరి? భర్తను 1.5 కోట్లకు అమ్మేసిన భార్య, డబ్బుల కోసం ఓ భార్య కట్టుకున్న భర్తను అమ్మేసిన ఘటన మధ్యప్రదేశ్లో వెలుగు చూసింది. భోపాల్కు చెందిన ఒక 42 ఏళ్ల వ్యక్తి తన ఆఫీసులో పనిచేసే 52 ఏళ్ల మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు భార్యకు తెలిసింది. దీంతో ముగ్గురి మధ్య గొడవలు జరిగాయి. సదరు మహిళ మోజులో పడి ఇంట్లో పిల్లలను తనను పట్టించుకోవడం లేదని భార్య వాపోయింది. ఫ్యామిలీ కోర్టుకు వెళ్ళగా కౌన్సిలింగ్ చేసి భార్య భర్తలను కలిపేందుకు ప్రయత్నించారు, కానీ ఆ భర్త ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో తనకు 1.5 కోట్లు ఇస్తే భర్తను వదిలిపెట్టేందుకు సిద్ధమని భార్య ప్రతిపాదించింది. అలాగే 2 కుమార్తెల భవిష్యత్తు కోసం ఒక డూప్లెక్స్ ఇల్లు, 27 లక్షల నగదు ఇవ్వాలని షరతు పెట్టిందంట. వీటన్నిటిని సదరు ప్రియురాలు ఒప్పుకోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. కోర్టు సమక్షంలోనే ఈ ఒప్పందం అధికారికంగా కుదరడం విశేషం. మధ్యప్రదేశ్ రాష్ట్రం రాజధాని భూపాల్లో ప్రియురాలు కోసం కట్టుకున్న భర్తనే అమ్మేసిందంట భార్య. ఎట్లా ఉన్నా చూడండి. రోజు రోజుకు కొన్ని వింతలు విశేషాలు ఈ రకంగా ఉంటున్నాయి.